రాజమండ్రి కల్తీపాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కల్తీపాల ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది ఎన్హెచ్ఆర్సీ. ఏపీసీఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 4గురికి సీరియస్ గా ఉంది. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలలో ఇథైల్ గ్లైకోల్ అనే విషపూరిత రసాయనం కలిసింది. దాదాపు 100 ఇళ్లకు పాలు సరఫరా చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంది ఎన్హెచ్ఆర్సీ. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అంటోంది ఎన్హెచ్ఆర్సీ. కల్తీపాల ఘటనను ఎన్హెచ్ఆర్సీ సీరియస్ గా తీసుకుంది, నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 16 మంది చనిపోయారు. ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం చాలా తీవ్రంగా పరిగణించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా ఈ నోటీసులకు జవాబు చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి ఆ నోటీసులో వెల్లడించింది. ప్రధానంగా ఈ నోటీసులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మానవ హక్కుల సంఘానికి వెల్లడించాలని స్పష్టించింది. అది ప్రస్తుతం ఈ ఘటన వల్ల చనిపోయినటువంటి వారి పరిస్థితులు, అలాగే ఆ కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్పాలని నివేదికలో నోటీసులో వెల్లడించింది. అలాగే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వారి బాధితుల పరిస్థితి ఎలాగుంది, సో దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, అలాగే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సవివరమైనటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎన్హెచ్ఆర్సీకి అందజేయాలని ఆ నోటీసులో పేర్కొంది. సో అలాగే ఈ గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు, చౌడేశ్వర్ నగర్, స్వరూపానగర్లో దాదాపు 100 కుటుంబాలకు ఈ కల్తీ పాలు సప్లై అయ్యాయి. దాదాపు ఈ పాలలో విషపూరితమైనటువంటి ఇథైల్ గ్లైకోల్ అనేటువంటి రసాయనాలు కలిసినటువంటి కారణంగానే 16 మంది చనిపోయినట్టుగా ఇప్పటికే నివేదికలన్నీ కూడా వెల్లడిస్తున్నాయి. అలాగే మరొక 4గురి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. సో దీనికి అంతటి కారణం కల్తీ పాలు. సో ఈ కల్తీ పాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కొద్దిమందిని అరెస్ట్ చేసినప్పటికీ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదు అనేటువంటి వాదన వినిపిస్తుంది. నిజానికి ఈ ఘటనను రాజమండ్రి పాల కల్తీ ఘటనకు సంబంధించినటువంటి చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని 2 రోజుల కిందటే పార్లమెంట్లో ఈ అంశాన్ని పార్లమెంటరీ పార్టీ నేత వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి కూడా లేవనెత్తారు. సో ఈ పాల కల్తీకి పాల్పడిన వారికి మరణశిక్ష కూడా విధించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశం చాలా నేషనల్ లెవెల్లో కూడా చాలా అటెన్షన్ డ్రా చేసింది. 16 మంది చనిపోవడం చాలా తీవ్రమైనటువంటి విషయం. సో ఈ అంశంలో నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉందనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో బాధితులకు సరైనటువంటి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. వెంటనే ఆ బాధితులకు నష్టపరిహారం ఎంత చెల్లించారో ఆ డీటెయిల్స్ అని కూడా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.